దేవుడి ఆజ్ఞయించుతున్నాను. తూర్పు దిక్కునైనాను పర్మటి నుండైనాను అరణ్యంలో నుండైనా హెచ్చు కలుగును. దేవుడు తీర్పు తీర్చేవాడు. ఆయన కోరుబడిన మాటలు ఆడకూడదు అని భక్తులకు నేను ఆజ్ఞయించున్నాను. తూర్పు నుండైనా పర్మటి నుండైనా అరణ్యం నుండైనా హెచ్చు కలుగును. దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకరిని తగ్గించిన ఒకరిని హెచ్చించు. సహాయం చేస్తాడా అనే ఆశతో మనము
కనిపించుకొని ఉండాలి. పట్టుదలతో, నిబ్బరముగా, ఓర్పును కోల్పోకుండా సహనముతో దేవుడి వైపు మనము చూస్తూ ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు కదా, మన దేవుడు యెహోవా మనల్ని కరుణించే వరకు, ఆయన మనల్ని కరుణించే వరకు మనం ఆయన వైపు చూస్తూనే ఉండాలి. ఆయాసపడకూడదు, తొందరపడకూడదు, పని అవ్వలేదని విశ్వాసాన్ని కోల్పోకూడదు. అయ్యా కొన్నాళ్ళు చేసే కానీ ఇప్పుడు చేయట్లేదు అయ్యా, అప్పుడు చేసి అటు ఇటు చూస్తే మనకు ఉపయోగము లేదయ్యా. ప్రభువా నీవే సహాయం చేయాలి. ఆయన చిత్తము లేకుండా మాట ఇచ్చి నెరవేర్చువాడు ఎవడు? ఒకవేళ నేను మాట ఇచ్చినా కానీ అది నెరవేర్చాలంటే ఎవరి చిత్తం ఉండాలి? దేవుడి చిత్తం ఉండాలి. ఆయన చిత్తము లేకుండా మాట ఇచ్చి నెరవేర్చువాడు, ఆయన చిత్తం లేకుండా మంచి బిర్యానీ వండుకొని 32 తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాను. చూడండి, ఒక నరుడు తెల్లవారు వరకు దేవుడితో పెరుగులాడాడు. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినని ఆ స్థలములకు పెనుయేలు పేరు పెట్టెను. పెనుయేలు పేరు అంటే ఏంటంటే దేవుని ముఖము. దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొనుము, నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని చాలా మొక్కుబడి చేసుకునేను. మధ్యమైన పాపం చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. నీవు నన్ను పనికి మాలిందని అనుకోగలుగుతాడు. మరి ఈ రీతిగా మరి ఆయన అన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఏమన్నాడు? 17వ వచనం, అంతట ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవిని ఆయన దయచేయుగా అని ఆమెతో చెప్పగా, చూసారా, మనవి గ్రాంట్ అయిపోయింది. ఇశ్రాయేలు దేవుడు నువ్వు అనుకున్నది నీకు ఇస్తాడు పో అన్నాడు. అప్పుడు ఇక సంతోషంగా ఆమె లేచి వెళ్ళిపోయింది. ఆ నెక్స్ట్ ఇయర్కి తనకు బాబు ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఎంతగా ప్రార్థన చేసి ఆమె సాధించుకుంటుంది. మరి అట్లాగే నువ్వు నేను కూడా ప్రార్థన చేసి ఎన్నెన్నో మనకు అవసరాలు ఉన్నాయి, అవన్నీ మనము సాధించుకోవాలి. యాకోబు ప్రార్థన చేశాడు, అట్లాగే హన్నా ప్రార్థన చేశాడు. యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవలను సరళము. మన స్వబుద్ధి నేను మంచి జ్ఞానిని అనుకోవద్దు. సంపద మనకు ప్రభుత్వ విశ్వాసం సకల పరిశుద్ధులకు తోడుగా కాపాడుగా ఆశీర్వాదం